పెంగ్విన్ స్టోరీ అసలా ఇది కథ నిజమా? లేపోతే ఇలా అయితే క్రియేట్ చేశారా ఇది? నేనైతే ఇప్పుడు మీకైతే రియాలిటీ అయితే నిజమైన స్టోరీ అయితే చెప్తాను. 2007లో ఫ్రెంచ్ డాక్యుమెంటరీలో నుండి తీసిన వీడియో అయితే ఇది. అసలు డాక్యుమెంటరీ వీడియో అనేది ఎందుకు తీస్తారంటే నిజమైనది ఏదైనా అందరికీ అయితే తెలియజేయడానికైతే అంటే ఇప్పుడు ఇలా జరిగింది దాన్ని ప్రూఫ్తో సహా చూపించడాన్ని డాక్యుమెంటరీ వీడియో అయితే అంటారు. ఇదైతే మార్చ్ ఆఫ్ పెంగ్విన్స్ అని డాక్యుమెంటరీ వీడియో అయితే అందులో ఒక క్లిప్ అయితే ఇది. దీన్ని అయితే వైల్డ్ లైఫ్ ఆఫ్ అంటార్కిటికా అని స్టడీ చేసేటప్పుడు అయితే తీశారు. వీడియోలో కనిపించే ఈ పెంగ్విన్ పేరు అయితే ఎడిలీ పెంగ్విన్. ఈ పెంగ్విన్స్ అయితే సముద్రాల దగ్గరే అయితే ఉంటాయి, ఎందుకంటే అక్కడే వాళ్ళకైతే ఫుడ్ అయితే దొరికిద్ది. అసలు అయితే ఈ ఫుడ్ అయితే ఏమేమి తింటాయి అంటే ఫిష్, ఇంకా రొయ్యలు ఉంటాయి కదా, సముద్రపు రొయ్యలు, ఇంకా సముద్రపు చేపలు అయితే ఇవి అయితే తింటాయి. లైన్లో అయితే వెళ్తూ ఉంటాయి. మనం అయితే ఎక్కడైనా చూస్తూ ఉంటాం కదా దీని గురించి అయితే. కానీ ఆ పెంగ్విన్ మాత్రం ఎందుకు అది అలా అందరూ వెళ్తుంటే వేరే వైపు ఎందుకు వెళ్తుందంటే కొన్ని పెంగ్విన్లు అయితే డిస్ఓరియంటేషన్కి అయితే గురైతాయి, అంటే దారి తప్పుతాయి. అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్లో వచ్చేసి మనకు కూడా అంతే, కొన్నిసార్లు ఏమేం చేస్తున్నామో మనకే అయితే అర్థం కాదు. అలా అయితే అది దారి అయితే తప్పు అయితే వెళ్తుందేమో అని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అదైతే సూసైడ్ అయితే కాదు, ఇదైతే నేచర్లో జరిగే రేర్ బిహేవియర్ అయితే ఇది. మీకైతే ఏమనిపిస్తుందో, ఇదైతే కరెక్ట్ అనిపిస్తుందో కాదో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. మీకైతే ఇలాంటి నచ్చితే లైక్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను. బాయ్.